మంజు ఒక 4 ఏండ్ల అనూకి తల్లి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. నాద్ అలియా శ్రీనాథ్ ఒక 26 ఏళ్ల యువకుడు. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. మంజు చాలా డబ్బు ఉన్న వారి ఇంట పెరిగి దేనికి లోటు లేకుండా ఉండేది. కానీ వయసు కారణం వల్ల ప్రేమలో పడి తల్లిదండ్రులని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. మంజు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అనిరుద్. అనిరుద్ మంజులది వేరే కులాలు కావడం వల్ల తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అనిరుద్కి మంజు అంటే ప్రాణం. మంజుకి అనిరుద్ అంటే పిచ్చి ప్రేమ. ఇద్దరూ చదువు అవ్వడంతో ఉద్యోగం చేస్తూ కొత్త కాపురాన్ని మొదలుపెట్టారు. చుట్టుపక్కల వారికి ఆదర్శ భార్యాభర్త, యువతకి ఆదర్శ ప్రేమ జంట. ఆఫీసులో మంచి సహోద్యోగులు, సంఘంలో మంచి గౌరవస్తులు. ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. కానీ విధి వక్రించి ఒక యాక్సిడెంట్లో అనిరుద్ చనిపోయాడు. మంజు కూడా చనిపోదాం అనుకుంది. కానీ అప్పటికే తన కడుపులో అనిరుద్ అంశ ఉండటంతో మానుకుంది. అత్తామామలు, తల్లిదండ్రులు రమ్మన్నా వెళ్లకుండా ఒంటరి తల్లిగా తన బిడ్డను పెంచుతుంది. కానీ బయట ప్రపంచం భర్తలేని ఆడదాన్ని ఏ విధంగా చూస్తుందో అదే వివక్షకు తను గురైంది. ఆఫీసులో మగవాళ్ల ఆకలి చూపులు, తండ్రి లేని బిడ్డపై లోకుల కళ్ళు. ఇలా సాగుతున్న తన జీవితంలోకి నాద్ ఒక వసంతంలా వచ్చాడు. నాద్ ఈ మధ్య మంజు ఆఫీసులో కొత్తగా జాయిన్ అయ్యాడు. అది మంజు వాళ్ల టీంలోకి. వచ్చిన కొత్తలోనే అందరితో చక్కగా కలిసిపోయాడు. అందరితో ఎలా ఉన్నా మంజుతో కొంచెం వేరేగా ఉండేవాడు. ఒక ఆడది తనని మోసం చేసేవాడిని కనుక్కోలేదేమో గాని తనని ఆరాధించేవాడిని త్వరగా తెలుసుకోగలదు. మంజుతో నాద్ ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించేవాడు కాదు. కానీ తన ప్రేమని, ఆరాధనను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండేవాడు. కానీ మంజు ఆ బంధాన్ని ఒప్పుకోలేకపోతుంది. తను ఒక బిడ్డకు తల్లి. నాద్ ఇప్పుడు బాగా ఉన్నా తర్వాత తన బిడ్డ విషయంలో ఎలా ఉంటాడు అనే భావన నాద్ గురించి తక్కువ ఆలోచించేలా చేసేది. కానీ అది తప్పని త్వరలోనే తెలుసుకుంది. ఒకసారి మంజు కూతురు హిమ మెట్లపై నుంచి పడి బోలెడు రక్తం పోతే నాదు దగ్గరుండి తన రక్తం ఇచ్చి బ్రతికించాడు. అప్పటినుంచి హిమ నాదు చాలా దగ్గరయ్యారు. ఇలా ఉండగా ఎప్పటినుంచో అమెరికా వెళ్ళాలి అన్న మంజు కోరిక హెడ్ ఆఫీస్ దయ వల్ల తీరబోతుంది. హెడ్ ఆఫీస్ నుంచి మంజుకి కాల్ లెటర్ వస్తుంది. కానీ నాదిని విడిచి వెళ్లాలని లేదు. అలాగని నాదిని తన జీవితంలోకి ఆహ్వానించి అతని జీవితం పాడు చేయాలని లేదు. ఈ తలంపుతోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. కానీ చివరికి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ రోజు రానే వచ్చింది. ఎయిర్పోర్ట్కి నాద్ మంజుకి హిమకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు. కానీ మంజు హిమని విడిచి ఉండడం తన వల్ల కావటం లేదు. ఇక్కడ మంజు పరిస్థితి అదే. లాస్ట్ అనౌన్స్మెంట్ వరకు నాది హిమని పట్టుకుని ఉన్నాడు. ఇక వెళ్లే టైంకి నాది హిమతో ఈ నాన్నని కాదు, నాదిని మర్చిపోవు కదా అంటాడు. దానికి హిమ నాదిని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ నాన్న కావాలి అంటుంది తన రాని మాటలతో. మంజు ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక హిమ చేయిని తీసుకునే లోపు నాదు మంజు చేతిని పట్టుకుని నన్ను విడిచి వెళ్ళకు అంటాడు కళ్ళనీళ్లతో. మంజు నాదుని అలా ఒక్కసారిగా చూసేసరికి తనకి ఏడుపు వచ్చి నాదుని గట్టిగా పట్టుకుని నీ మాటతో నా మోగబోయిన కంఠం మాట నేర్చుకుంది. నీ స్నేహంతో నా జీవితం కొత్త కళని సంతరించుకుంది. నీ ఆప్యాయత నాలో లేనిపోని ఆశలు రేపుతున్నాయి. నీ ఆరాధన నాకే తెలియని నన్ను చూపుతుంది. నీ వాత్సల్యం నాకు నా వారిని గుర్తు చేస్తుంది. నీకు నాపై కల జాగ్రత్త నన్ను చూసి నడవమని చెప్తుంది. నీ ఆత్మీయత నాకే నన్ను చూసి ఈర్ష్య కలిగేలా చేస్తుంది. నీ ప్రేమ నన్ను నీలో కలవమని చెప్తుంది. ఇవన్నీ భావనలకు కారణం ప్రేమ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటూ నాదుని గట్టిగా హక్ చేసుకుంటుంది. హిమ అక్కడ జరిగేది అర్థం కాకపోయినా నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి హిమను దగ్గరికి తీసుకుంటారు.